హై వ్యూవర్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు తెలియకుండానే నవ్వు ఆగటం లేదు. కారణం ఏంటంటే షర్మిల గారు గతంలో తెలంగాణలో తన యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ వైఎస్ఆర్టీపీని పార్టీ పెట్టడానికి ముందు పెట్టిన తర్వాత ఆమె మాట్లాడినటువంటి కొన్ని మాటలని జనాలు ఏ రకంగా ట్రోలింగ్ చేశారు. అలా ట్రోలింగ్ చేస్తున్నా సరే అసలు ఆమె తగ్గకుండా మరల ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ ఏంటి అన్నప్పుడు, ఆడపిల్ల అంటే ఎవరు ఎవరు చెప్పండి? ఎవరు ఆడపిల్ల అంటే? అక్కడి పిల్ల. ఆడపిల్లని ఎందుకంటారు? అక్కడ పిల్ల కాబట్టి. పుట్టింట్లో ఉండదు, పెళ్లి చేసి సత్తారింటికి పంపిస్తాం. అలా కడప జిల్లా చెందినటువంటి వైఎస్ రాజశేఖర కుటుంబం చెందిన అమ్మాయిని ఆయన నేను తెలంగాణ కోడలని, అంటే తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం నేను వచ్చా, నేను పార్టీ పెట్టంటూ ఆ మాట్లాడారు. బట్ ఇప్పుడు ఏమైంది? ఆడపిల్ల ఆడపిల్ల అయింది. ఆడపిల్ల ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల. ఎక్కడ పిల్ల? ఆంధ్ర పిల్ల అన్నట్టు. మళ్ళీ నెగిటివ్ అర్థాలు వద్దు, ఓకేనా? ఆంధ్ర అమ్మాయి అన్నట్టు అనుకోవచ్చు. కాంగ్రెస్ ఏమనుకుంది? షర్మిల తెలంగాణలో ఉండటం కరెక్ట్ కాదు. కారణం ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, తెలంగాణని వ్యతిరేకించినటువంటి సమైక్యాంధ్ర కోరుకున్నటువంటి ఆనాటి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం, అండ్ జగన్మోహన్ రెడ్డి కోసం అవిశ్రాంతంగా అహర్నిశలు ప్రచారం చేసినటువంటి పర్సన్. మరి అటువంటి మనిషి తెలంగాణలో వచ్చి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానన్నా, ఆమె పార్టీని తెలంగాణలో విలీనం చేసి తెలంగాణ నుంచి ఎక్కడైనా పోటీ చేస్తానని అన్నా, రాజన్న బిడ్డ పాలేరు బిడ్డ అని ప్రకటించుకున్నా. పాలేరు బిడ్డ ఇస్ నథింగ్ బట్ పాలేరు నియోజకవర్గం, ఓకే? సో ఇలా ఎన్నైనా చేయని, వద్దమ్మా, తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత నువ్వేంటి, నీ స్థానం ఏంటి, ఎక్కడేంటి అనేది మేము చెప్తామమ్మా అనుకున్నారు. ఆ రకంగానే ఆమెని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ప్రకటించేశారు. ఇప్పుడు షర్మిల గతంలో ఏమనండి, ఆమె పాదయాత్ర చేయడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేయడం కావచ్చు, జగనన్న వదిలిన బాణం ఈ షర్మిల అన్నారు. రాజన్న రాజ్యం కావాలంటే మన జగనన్న గెలిపించండి అన్నారు. కానీ రీసెంట్ టైమ్స్లో ఏమని చెప్తున్నారు? ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో ఇష్టమైనటువంటి బిడ్డ అంటే నేనే, ఆయనకి ఈ షర్మిల అంటే ఎంతో ఇష్టం. మా నాన్నకి ఏమిష్టం? కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. ఇంకేమిష్టం? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటం ఇష్టం. సో మా నాన్న కలల్ని ఫుల్ఫిల్ చేయటం కోసం నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా. అండమానైనా ఆంధ్ర నాకు ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పినా నేను ద బెస్ట్ ఇస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇచ్చా. రాజకీయంలో ఎప్పుడైనా సరే ఎలా అంటే, నువ్వు విజయవాడలో ఒక ఫోన్ బాగొట్టుకున్నావు, సరే ఫోన్ కూడా వదిలే, విజయవాడలో బెన్ సర్కిల్ దగ్గర వచ్చేసి నైట్ వెళ్తున్నావు. ఆ సమయంలో నీ జేబులోంచి ₹1 ఒక బంగారు కాయిన్ పడింది, ఓకే? ఆ బెన్ సర్కిల్ మొత్తం చీకటిగా ఉంది. నియర్ బై చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎన్టీఆర్ సర్కిల్ ఉండిద్ది, ఆ మచిలీపట్నంలో రోడ్లో. అక్కడ కరెంట్ ఉంది. కరెంట్ ఉంది, అడిగి ఎదుగుతావా? కరెంట్లు లేకపోయినా నీ రూపాయి పడింది ఇక్కడే కాబట్టి, నీ గోల్డ్ కాయిన్ పడింది ఇక్కడే కాబట్టి అక్కడే వెతుకుతూ ఉంటావా? ఇప్పుడు చీకట ఉండొచ్చు, కానీ వెళ్తూ వచ్చేదిగా కాసేపైనా రేపైనా, అంతే. అక్కడే ఉండాలి, అక్కడే ఎత్తుకోవాలి. అలాగే షర్మిలకి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసి రాజకీయంగా అనుభవం సంపాదించి ప్రజలందరూ కూడా సుపరిచితురాలు అయింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన అధికారం తీసుకొని ఏమికేమీ ఇవ్వకుండా చీకట్లో ఉంచాడు. దాంతో ఆమె ఏం చేసింది? ఇక్కడ నాకు ఇంకేమీ లేదు, నేను తెలంగాణ పోతా, రామ్మ నాతో పడని వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళింది. వాళ్ళ అమ్మేమో వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షులుగా కూడా రాజీనామా చేసి నా ఇద్దరు బిడ్డలు 2 రాష్ట్రాలు రాజకీయాలు చేసుకుంటారు, ఎవరిదారు వాళ్ళదనంటే ఆమె చెప్పింది. తీరా తెలంగాణలో మొన్న మధ్య ఇప్పుడు షర్మిల, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, కేసీఆర్ గవర్నమెంట్, అప్పుడు ఏదో చేస్తున్న మూమెంట్లో ఆమెను అరెస్ట్ చేశారు. ఆ మూమెంట్లో పోలీసులు కూడా ఈమె కొట్టింది అనుకోండి విజయమ్మ. అదే సమయంలో ఆవిడ మరి కొంతమంది ప్రశ్నించారు, ఏంటంటే ఇంత ఆవేశం, అసలు ఇదేంటంటే జరుగుతున్న అన్యాయాలు అలా ఉన్నాయి, మేము నిరసన తెలియజేయొద్దా?
మమ్మల్ని ఎలా అడ్డుకుంటారు ఏంటి అని. మరి ఆంధ్రాలో కూడా ఇలాగే ఉన్నాయి కదా, అక్కడ పరిస్థితి ఏంటి అన్నారు. అక్కడే మనకెందుకమ్మా, ఆర్ఎస్ గురించి మనకెందుకమ్మా అని అన్నది ఈమె. సో అన్నీ వదులుకొని కూడా కూతురు కోసం అక్కడికి వచ్చింది. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్లో ఏమీ బాగా, ఇక దాంతో ఏపీలోనే ఇప్పుడు ఆమె వెళ్ళాల్సి ఉంది. సో ఇప్పుడు విజయమ్మ ఎవరు సపోర్ట్ చేసేది ఏంటంటే తర్వాత విషయం డైరెక్ట్ అది మాట్లాడదాం వివరంగా. ఇప్పుడు వచ్చేసి మాట్లాడుతుంది ఏంటి, కూతురు కోసం తెలంగాణ వచ్చిన ఇక్కడ కూతురికి వచ్చేసి దొరకాల్సిన విధంగా రాజకీయ గుర్తింపు దొరకల. ఇక దాంతో ఆమె కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది. ఆమె దగ్గర ఆమె చూసుకుంది, ఖచ్చితంగా తల్లి సపోర్ట్ ఉండే ఉంటుంది. అది ఎలా ఏంటంటే భవిష్యత్తు తెలిసిద్ది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేసింది. ఎవరు, షర్మిల, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా. గిడుగు రుద్రరాజు నిన్న మొన్న రిజైన్ కూడా చేశాడు అఫీషియల్గానే. ఇక ఇప్పుడు జగనన్న వదిలిన బాణం కాదు, వైఎస్ఆర్ బిడ్డగా, కాంగ్రెస్ అంటే ప్రాణం ఇచ్చే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. అది కూడా ఎలాగా, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే ఈ పిసిసి అధ్యక్షుడు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి అవకాశం రాలా. ఇప్పుడు మరలా షర్మిల చేస్తా ఉంది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే చేస్తాడో ఇప్పుడు షర్మిల చేతికి వస్తుంది. రేపటి రోజు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పుడు షర్మిల కూడా ముఖ్యమంత్రి రావచ్చు. అప్పుడు వైఎస్ఆర్ చేసినట్టు కూడా షర్మిల చేసినట్టు లెక్క. అప్పుడు వైఎస్ రాజు నిజమైన వారసుడు షర్మిల అన్నట్టే లెక్క. ఇప్పుడు జగనన్న వదిలిన బాణం కాస్త ఆంధ్ర మనిషిగా, ఆంధ్ర అమ్మాయిగా ఇప్పుడు ఆంధ్రలో అడుగు పెట్టేసింది. వైఎస్ఆర్ బిడ్డగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయబోతా ఉంది. మరి పాదయాత్ర చేస్తారా, టైము చాలా తక్కువ ఉంది కాబట్టి, సో ఏదైనా వాహనయాత్ర ఏదైనా చేస్తారా చూడాలి. బట్ ఇప్పుడు ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ తరఫున పోరాటం చేయాలి అంటే, కాంగ్రెస్ ఓట్లు రాబట్టాలి అంటే కనీసం ఈసారి అకౌంట్ ఓపెన్ చేయాలంటే 2014 ఏం లేదు, 2019 మన ఏమీ లేదు. ఏది కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్సీ లేదు, ఎమ్మెల్యే ఏమీ లేవు ఏపీలో. సో ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా సరే రావాలంటే ముందు అసలు అకౌంట్ ఓపెన్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేయాలంటే మంచి అభ్యర్థులు కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలి అండ్ బలమైనటువంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్ళాలి. టీడీపీ ఓట్ బ్యాంక్ వాళ్ళదే, జనసేన ఓట్ బ్యాంక్ వాళ్ళదే, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతుందో అది వైసీపీ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు వైసీపీ నుంచి ఓట్లు రాబట్టాలి, వైసీపీ నుంచి కీలకమైనటువంటి నాయకులు రాబట్టాలి. ఇప్పుడు షర్మిల వచ్చేసి ఆపరేషన్ ఆకర్ష లేదంటే ఆపరేషన్ రాజన్న, మరి ఏ మంత్రం ఏ ఆపరేషన్ ఏంటంటే మనం చూడాలి. బట్ ఐఎమ్ షూర్ షర్మిల వేసే ఒక్క అడుగు, షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఏవైతే ఆమె పొందినటువంటి అనుభవాలు ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఏపీలో ఆమెకు ఎక్కడైతే స్థానబలం ఉందో, ఆమెకి ఎక్కడైతే ఫేస్ వాల్యూ ఉందో అక్కడ ఇప్పుడు ఆమె అసలైనటువంటి రాజకీయం నడపబోతా ఉంది. మొట్టమొదటి దెబ్బ అయితే గట్టిగా పడేదైతే జగన్మోహన్ రెడ్డిగా పడింది. ఎందుకు, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకేమో వేరే పార్టీ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురేమో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు ఉన్నాడో కాంగ్రెస్లో, అదే కాంగ్రెస్లో ఇప్పుడు షర్మిల ఉంది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి అసలైన వారసులు నేను అని చెప్పేసి ఆమె ఖచ్చితంగా ఫోకస్ చేసుకుంటారు అండ్ మరో దాన్ని హైలైట్ చేస్తారు. అండ్ అసలైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రావాలి మళ్ళీ కాంగ్రెస్ అని చెప్పేసి అంటారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం జరిగింది ఏంటో మొత్తం కూడా ఆమె ఎండగడుతూ ఇతను ఫెయిల్ అయ్యాడు అన్న వేళ కనుక జనాలు కరెక్ట్గా ఆమె తీసుకెళ్ళగలిగితే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ కూటమి ఏదైతే ఉందో టీడీపీ చేసిన అద్భుతమైన విజయం గ్యారంటీ అండ్ వైసీపీ దారుణంగా ఓడిపోవడం గ్యారంటీ. అంటే ఇటు చేసి కాంగ్రెస్ ఖచ్చితంగా ఓట్లు సాధించడం అండ్ కొన్ని సీట్లు కూడా సాధించడం అయితే గ్యారంటీ నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కలిసి పొత్తుల భాగంగా ముందుకు వెళ్తారు నాకైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తూ ఉంది. సో వైసీపీ ఉన్నటువంటి వాళ్ళు గిల్లలాడుతున్నారు ఇప్పుడైతే.